హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మన వీడియో టాపిక్ ఏంటంటే ఇసురు వాళ్ళకి మనం తయారు చేసుకోవాలంటే ఏమేం మెటీరియల్స్ అవసరం అవుతాయి, వాటి రేట్లు ఎంత. ఓకేనా ఫ్రెండ్స్? ఇసురు వల్ల మనం తయారు చేయాలంటే వాటి రేట్లు ఎంత, ఏమేమి ఉపయోగపడతాయి మనకి ఇసురు వల్ల పూర్తి అయ్యేసరికి మొత్తం. ఓకేనా ఫ్రెండ్స్? ఇవాళ అది తెలుసుకుందాం మనం వీడియో. ఓకేనా? అందరూ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇలాంటి మంచి ఇన్ఫర్మేషన్ మీకు అందిస్తాను. లైక్ చేశారనుకో ఇలాంటి ఇన్ఫర్మేషన్ మిగతా వాళ్ళకి, మత్స్యకారులకు లేకపోతే ఎవరైనా ఇసురు వాళ్ళు కట్టుకునే వాళ్ళకు వెళ్ళిద్ది. అర్థమైందా? లేదంటే ఈ వీడియో మనకి ఎక్కువ రీచ్ అవ్వకపోయింది అనుకో, నాకే తెలిసిద్ది ఈ వీడియోలో ఇసురు వాళ్ళు ఎలా తయారు చేయాలని నేను చెప్పాను. నేను ఎలా తయారు చేసుకోవాలో నాకు తెలుసు. 10 మందికి తెలియాలి కదా, అందుకే నేను ఈ వీడియో చేస్తున్నాను ఫ్రెండ్స్. 10 మంది తెలియాలి ఈ వీడియో ఇసురు వల్ల తయారు చేసుకునేది ఎలా అని చెప్పి వాళ్ళు వేరే వాళ్ళని అడగాల్సిన అవసరం లేదు. నేను కరెక్ట్గా నీట్గా నిదానంగా పుల్లు పోకుండా చెప్తాను. నీట్గా నిదానంగా అయినా సరే పర్ఫెక్ట్గా మీకు వాళ్ళ తయారైద్ది, వాళ్ళ పగిలిద్ది. ఇసురు వాళ్ళ ఇసిరినప్పుడు ఇట్ట వాళ్ళ పగిలిద్ది. అర్థమైందా? నీట్గా తయారైద్ది. ఓకేనా? వాళ్ళ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. ఇది ఒక్కటే మిమ్మల్ని రిక్వెస్ట్ అడుగుతుంది. ఓకేనా? ఇప్పుడు ఇసురు వాళ్ళ మెటీరియల్ చూద్దాం, వాటి రేట్లు చూద్దాం. ఫస్ట్గా చూడండి, ఇది ఓకేనా, కేజీ వల. ఇదంతా మనకి కేజీ వల. ఈ కేజీ వల వచ్చేసి మనకి 750 రూపాయలు పడుతుంది ఫ్రెండ్స్ మా సైడ్. ఓకేనా? 750 రూపాయలు తీసుకున్నారు. ఇది 40 సైజు, 40 సైజు అయినా 60 సైజు అయినా 80 సైజు అయినా 100 సైజు అయినా 750 రూపాయలే చెప్పారు షాప్లో. 750 రూపాయలు మేము తీసుకుంటాం, ఛార్జ్ చేస్తాం అన్నారు. ఒక 40 సైజు 1 కేజీ తెచ్చుకున్నా. ఓకేనా? అది తర్వాత ఒక కత్తిర, దీనికంటే పెద్ద కత్తెర అయినా దీనికంటే చిన్న కత్తెర అయినా. ఇదైతే నాకు ఒక 30 రూపాయలు పడింది కత్తెర, చిన్న కత్తెర కాబట్టి. మీరు కత్తెర తీసుకునే దాన్ని బట్టి పెద్ద కత్తెర తీసుకుంటేనే బాగుంటుంది. నేను చిన్న కత్తెర తీసుకున్నాను, నాకు అందుబాటులో ఉంది, ఇది చిన్న కత్తెర తీసుకున్నాను. ఓకేనా ఫ్రెండ్స్? తర్వాత పోతే చూడండి ఫ్రెండ్స్, ఇది బులుగుదారం. చూడండి, బులుగుదారం. ఈ బులుగుదారం వచ్చేసి కేజీ 300. ఓకేనా? కేజీ 300 అయితే నేను ఇది అర కేజీ ఉండ చాలా వాడేశాను, కానీ మీకు సన్నగా కానొస్తుంటుంది. చాలా వాడేశాను నేను ఈ దారాన్ని. అర కేజీ 150 రూపాయలు. ఓకేనా? 150 రూపాయలు. చూడండి, అర కేజీ 150 రూపాయలు, కేజీ 300 మా పక్క. ఓకేనా? అర కేజీ తీసుకొచ్చుకున్నాను, చాలా వాడాను. ఇది తర్వాత వచ్చేసి పూసదారం ఫ్రెండ్స్. ఓకేనా? పూసదారం ఇది వచ్చేసి కేజీ 300. నేను 2 కేజీలు తీసుకున్నా, 600. చాలా వరకు వాడేశాను. ఓకేనా ఫ్రెండ్స్? 600 ఇది. నేను 2 కేజీలు తీసుకున్నా. నేను ఇంత లావు దారం తీసుకున్నాను కదా, దీనికంటే కొంచెం సైజ్ తగ్గించుకోండి మీరు. అంటే పూస మనం ఎక్కించేటప్పుడు నాకు వల్ల కడతాను, నాకు అనుభవం ఉంది కాబట్టి నేను ఎక్కించుకుంటా. మీరు సన్నదారం తీసుకున్నారంటే తొందరగా పూస దారం అనేది ఎక్కిద్ది. ఇంకో విషయం ఏంటంటే, ఇంత లావు దారాన్ని నేను ఎందుకంటే బలవంతంగా ఎక్కేస్తుంది, కింద ఏదైనా చెట్టు బొట్టు పట్టుకున్నప్పుడు ఇట్లా లాగినప్పుడు ఈ దారం తెగిపోకుండా స్ట్రాంగ్గా ఉండిద్ది. సన్న దారం తీసుకున్నామంటే పూస తొందరగా ఎక్కేది, కానీ లాగినప్పుడు తెగిపోద్ది. మీకు ఇష్టమైతే ఈ దారం తీసుకోండి, లేదు మేము ఎక్కిలేము అనుకుంటే సన్న దారం తీసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? చెప్పేసి తర్వాత వచ్చేసి అన్నిటికంటే మెయిన్ ఇంపార్టెంట్ ఇదే ఫ్రెండ్స్. చూడండి, ఇది మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ఇది చూడండి ఫ్రెండ్స్, నేను ఎలా చుట్టుకున్నాను. ఇది కావాలి ఫ్రెండ్స్. అన్నదారాలు అంటే ఇసురు వాళ్ళకి లోపల తాళ్ళు, దీంతోనే మనం తయారు చేసుకుంటాం. ఓకేనా ఫ్రెండ్స్? అంటే నేనైతే దీంతో తయారు చేస్తాను. కొంతమంది ఏం చేస్తారంటే దీంతో కూడా తయారు చేస్తారు. ఓకేనా? దీంతో కూడా తయారు చేస్తారు. నేనేం చేస్తానంటే మా వాళ్ళు మా పక్క మొత్తం ఇది దీంతోనే తయారు చేస్తారు, నేను కూడా దీంతోనే తయారు చేస్తాను ఫ్రెండ్స్. ఓకేనా? ఇది వచ్చేసి నేను అర కేజీ తీసుకున్నా. ఇది అంతే 150 రూపాయలు తీసుకున్నారు మా పక్క. ఈ దారం కూడా 150 రూపాయలు, అర కేజీ. చాలా వాడేసాను, ఇది కూడా 150 రూపాయలు తీసుకున్నారు. ఓకేనా? ఒక అర కేజీ కావాలి ఇది. ఇది వచ్చేసి ఏంటంటే ఒక అర కేజీ దారం, ఇది కూడా పూస దారం కూడా ఒక అర కేజీ. ఇది వచ్చేసి ఒక అర కేజీ ఇది కూడా. అంటే ఉంటే ఉంటుంది, ఏమన్నా ఎక్స్ట్రా ఏమన్నా అవసరం అయితే మనకి ఎవరు ఇవ్వరు కదా, అందుకని అర కేజీ చెప్తున్నాం. తర్వాత వచ్చేసి అన్నిటికంటే ఇంపార్టెంట్ ఇది ఫ్రెండ్స్. చూడండి, చూడండి చూడండి ఫ్రెండ్స్, మొత్తం చూడండి. చూసారా ఫ్రెండ్స్?
నా దగ్గర 3 రకాల పూస ఉన్నాయి ఫ్రెండ్స్, చూడండి. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఇసురు వాళ్ళకి మెయిన్ ఇంపార్టెంట్ పూసే కాబట్టి పూసను చూద్దాం ఒకసారి. ఇది 2 అంగుళాల పూస, 2.5 అంగుళం పూస, ఇది వచ్చేసి అరంగుళం, ఇది వచ్చేసి అంగుళం పూస. ఓకేనా ఫ్రెండ్స్, నేనైతే ఇది వేసుకుంటాను, ఇది వేసుకుంటాను. ఏది ఏ ఆటకి ఏది ఉపయోగపడుద్దో అది వేసుకుంటుంటాను ఫ్రెండ్స్, సీజన్స్ వారీగా. నేనైతే ప్రస్తుతానికి ఇది వేసి కడదాం అనుకున్నాను ఫ్రెండ్స్, ఇది వేసి కడదాం అనుకుంటున్నాను. ఇప్పుడు పూస రేట్ ఎంత ఉందో చూద్దాం ఫ్రెండ్స్. మీ సైడ్ ఎంత ఉన్నాయో ఇసురు వాళ్ళకి మెటీరియల్స్ సంబంధించిన రేట్లు నాకు కూడా కామెంట్ చేయండి, ఓకేనా. ఇప్పుడు ఈ పూస రేట్ వచ్చేసేసి 350 రూపాయలు తీసుకుంటున్నారు మా సైడ్. నువ్వు ఏ పూస అయినా తీసుకో, 350 రూపాయలు తీసుకుంటున్నారు కేజీకి. కేజీ పూస 350 రూపాయలు, ఓకేనా ఫ్రెండ్స్. ఇప్పుడు నేను వచ్చి ఈ వాళ్ళకి వచ్చేసి మనం 5 గుడ్లు వేస్తున్నాం. 5 గుడ్లు అంటే 500 కళ్ళు. 500 కళ్ళు కంటే 1.5 కేజీన్నర పూస అంటే 2 కేజీల పూస తెచ్చుకోండి. 2 కేజీల పూస తెచ్చుకుంటే మిగిలిద్ది కొంచెం, ఎంత ఒక 200 గ్రాములు 300 గ్రాములు మిగిలిద్ది. కానీ అది మిగలచ్చు తగ్గచ్చు చెప్పలేం కానీ, ఓకేనా ఫ్రెండ్స్. ఇప్పుడు వచ్చేసి 2 కేజీలు తీసుకోండి. ఈ పూస అయినా మీకు నచ్చిన పూస 2 కేజీలు తీసుకోండి. ఈ పూస వచ్చేసేసి కన్ను మార్చి కన్ను, ఈ పూస కన్ను మార్చి కన్ను పడేది వాళ్ళకి 500కి. ఇది వచ్చేసి 2 కళ్ళు తర్వాత 1 పూస వేయాలి. ఈ పూస వచ్చేసి 3 కళ్ళు తర్వాత 1 పూస. ఎందుకంటే ఈ పూస బరువు ఫ్రెండ్స్, ఎన్ని పూసలు కళ్ళు మార్చి కళ్ళు పెట్టు బరువు అయిపోద్ది వాళ్ళు, అందుకని 3 కళ్ళుకి 1 పూస, 2 కళ్ళుకి 1 పూస, కన్ను మార్చి 1 పూస ఇది, ఓకేనా ఫ్రెండ్స్. తర్వాత వచ్చేసేసి టేబు, మెజర్మెంట్ టేబు, ఇది అవసరం ఫ్రెండ్స్ మనకి. మెజర్మెంట్ టేబు ఇసురు వాళ్ళు కట్ చేసేటప్పుడు మనం ఎంత కొలతలు పెట్టుకోవాలి, ఎంత కొలత మీద అయినా నేనైనా సరే ఇప్పుడు కొత్తగా కట్ చేయాలంటే మనకి ఎన్ని అంగుళాలు పెట్టుకొని ఫీటా 2 ఫీట్ల అని చెప్పి కట్ చేసుకొని ఖచ్చితంగా కట్ చేసుకుంటే బాగుంటుంది, ఓకేనా. ఇది అందుకు మనకు వచ్చేది ఫ్రెండ్స్. ఇదంతా 100 రూపాయలు పడింది ఫ్రెండ్స్. ఇప్పుడు ఎంత ఉందో తెలీదు, ఇప్పుడు పెరగచ్చులే, పెరిగే ఉంటాయి. తర్వాత వచ్చేసి రింగు 15 రూపాయలు తీసుకున్నాను ఫ్రెండ్స్. రింగు చిన్న రింగు తీసుకున్నాను, మీరు కావాల్సి ఉంటే పెద్ద రింగ్ అయినా తీసుకోండి ఫ్రెండ్స్, ఓకేనా. పెద్ద రింగ్ తీసుకోండి. 100 కళ్ళు, ఇది 50 కళ్ళు, 100 కళ్ళు రింగ్ తీసుకోండి, ఓకేనా. నా దగ్గర ఈ రింగ్ ఉంది కాబట్టి ఈ రింగ్ చూపించాను ఎగ్జాంపుల్ కోసం. మీరు వచ్చేసేసి 100 కళ్ళు రింగ్ తీసుకోండి, ఓకేనా. 100 కళ్ళు ఇది వచ్చేసేసి 15 రూపాయలు తీసుకుంటుంది. 15 పుల్ల ఫ్రెండ్స్, ఇది మనకి ఫ్రీగా దొరికేదే, ఓకేనా. పుల్ల, ఓకే. ఇంత పొడుగు పుల్ల నేను వచ్చేసి ఇది ఎంత పొడుగు అనేది నేను వీడియో చేశాను, ఒకసారి చూడండి ఫ్రెండ్స్, ఓకేనా. కాకపోతే ఇప్పుడు కూడా చూపిస్తాను చూడండి. 16 అంగుళాలు ఫ్రెండ్స్, 16 అంగుళాలు ఉంది పుల్ల, ఓకేనా. ఇది ఎందుకంటే అన్నదారాలు కట్టడానికి అనమాట, అన్నదారాలు కట్టుకోవడానికి ఈ పుల్ల 16 అంగుళాలు ఉంది, ఓకేనా. ఇంకా వచ్చేసేసి పోతే ఈ పూస కట్టడం ఎలా, ఈ పూస కట్టడం, ఈ పూస దారం ఎక్కియటం వీడియోలు చేశాను మన ఛానల్లో ఉన్నాయి. ఆల్మోస్ట్ టోటల్ వీడియోస్ ఉన్నాయి. తర్వాత వచ్చేసి ఈ అన్నదారాలు కట్టడం, కొలతలు ఎలా, ఈ అన్నదారాలు ఎలా ముడి వేసుకోవాలి, లోపల దారాలు ఇసురు వాళ్ళకి అని అన్ని వీడియోలు చేశాను చూడండి. తర్వాత వచ్చేసి ఇసురు వల చూడండి ఫ్రెండ్స్. ఇసురు వల ఇది ఎలా పొలక్కోవాలి, ఎలా కట్ చేసుకోవాలి, ఓకేనా. ఇది ఎలా పొలగాలి, ఎలా కట్ చేసుకోవాలి అనేది వీడియో చేశాను చూడండి. తర్వాత వచ్చేసేసి ఈ రింగ్ ఎలా తయారు చేసుకోవాలి. ఈ రింగ్ తయారు చేయడం అంటే ఇది ఎట్నే వేస్తారు, దీనికి మనకి ఇట్లా వలలాగా తయారు చేయాలి. ఒక 2-3 కళ్ళు ఇట్లా వలలాగా తయారు చేయాలన్నమాట. ఆ వీడియో కూడా మన ఛానల్లో ఉంది చూడండి. రింగు తయారు చేయడం ఎలా, ఇసురు వలకు రింగు తయారు చేయడం ఎలా అనేది మన ఛానల్లో ఉంది చూడండి, ఓకేనా ఫ్రెండ్స్. కత్తెర ఫ్రెండ్స్, కత్తెర కూడా మర్చిపోమాకండి, ముఖ్యంగా ఇది కూడా మనకు అవసరమే, కత్తెర కూడా, ఓకేనా. ఈ కత్తెర కూడా మర్చిపోమాకండి, అది ఫ్రెండ్స్. ఒక వీడియో నచ్చితే మన ఛానల్ని లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. లైక్ చేసుకుంటే ఈ వీడియో ఇంకొకరికి రీచ్ అయ్యిద్ది అనమాట. అదే మత్స్యకారులకి ఎక్కడెక్కడో ఉంటారు, డ్యాముల్లో చెరువుల్లో ఇట్లా ఇసురు వాళ్ళు కట్టుకోవాలి, వాళ్ళని అడగకూడదు అనుకునే వాళ్ళు ఎంతోమంది ఉంటారు. వాళ్ళకి ఈ వీడియో రీచ్ అయింది అనుకో, వాళ్ళు నా వీడియోలు మొత్తం చూసి వాళ్ళని అడగకోకుండా నీట్గా వాళ్ళు కూడా ఇసురు వాళ్ళు కట్టడం నేర్చుకుంటారు, ఓకేనా ఫ్రెండ్స్. ఇది ఒక్క రిక్వెస్ట్ చేయండి ఫ్రెండ్స్. ఉంటా ఫ్రెండ్స్.